ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నీ నామమును బట్టి, పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. తిరిగి నీ సన్నిధిలోనికి వచ్చి నీ వాక్యమును ధ్యానించే ధన్యతను నాకు మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఈరోజు ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ కార్యములు ఏ విధంగా ఉండబోతున్నవో క్రమమును గురించి ప్రభువా మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ నడిపింపును, మీ ఆత్మ నింపుదలతో మమ్మల్ని అందరినీ నడిపించవలసిందని సత్యమును గ్రహించి దానిని మా హృదయములలో భద్రపరచుకొని నీ కొరకు సాక్షులుగా జీవించుటకు సహాయం దయచేయమని, ఇతరులకు సువార్తను ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందున్న ప్రియ బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును గురించి మనము నేర్చుకొనబోతున్నాము. అదేమిటంటే మనందరికీ తెలిసిన అంశమే పరిశుద్ధాత్మ దేవుని రక్షణ కార్యములు, ద సాల్వేషన్ మినిస్ట్రీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలో ఏ కార్యాలను చేస్తాడనే సంగతులను మనము తెలుసుకొనబోతున్నాము. కొన్ని వచనాల ద్వారా మనము ఈ విషయాన్ని గ్రహించబోచున్నాము. మొట్టమొదటిగా ఈ రక్షణ కార్యములు అంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు మొదటిగా సుమారు 7 కార్యాలు ఉన్నాయి. వాటిలో మొదటిగా తిరిగి జన్మింప చేయుట. పరిశుద్ధాత్మని యొక్క కార్యము రక్షణలో ముఖ్యముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యం ఏంటంటే తిరిగి జన్మింపజేయటం. దానిని రీజనరేషన్ అంటారు. అంటే ఈ రీజనరేషన్, తిరిగి జన్మింపజేయటం అనేది మన వలన కలగదు, మన వలన జరగదు. అది పరిశుద్ధాత్మ దేవుని వలన జరుగుతుంది. తిరిగి జన్మింప చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆర్ యు బోర్న్ అగైన్ అని మనం అంటాం. అంటే మీరు రక్షించబడ్డారా అనటానికి ఆర్ యు బోర్న్ అగైన్ అంటే తిరిగి మీరు జన్మించారా అనే మాటను మనము ఉపయోగిస్తూ ఉంటాం. అయితే తిరిగి జన్మింపజేయటము అంటే ఏమిటి అని అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగములో జరిగించే కార్యక్రమము తిరిగి జన్మించటం. నికోదేముతో ప్రభువు మాట్లాడుచున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతాం. అందుకు యేసు అతనితో అంటే నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని అంటే క్రొత్తగా జన్మించటం అంటే తిరిగి జన్మించటం. క్రొత్తగా జన్మించటం అని అంటే ఇది పైనుండి అనగా దేవుడు జరిగించే కార్యక్రమం, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యము. ఇది పైనుండి వచ్చేది, పైనుండి జరిగేది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీ జీవితంలో అంతరంగంలో జరిగించేది. అది క్రొత్తగా జన్మించటం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, అంటే దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. చూడండి 5వ వచనంలో కూడా మనం చదువుతాము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా, దేవుని రాజ్యం చూడాలన్నా ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఈ క్రొత్తగా జన్మించటం అనేది ఎలా జరుగుతుందని అంటే పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఈ జన్మ, ఈ యొక్క రీజనరేషన్ తిరిగి జన్మించటం అనేది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మూలంగా జరుగుతుంది. నీటి మూలముగా అంటే నీరు అంటే బాప్తిసం కాదు. నీరు అంటే దేవుని వాక్యము. అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యము వినుట వలన. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఈ విషయం చక్కగా మనకు తెలియగలదు. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయను. ఆయన వచ్చి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనికి వచ్చి, అంటే ఆయన పెంతెకోస్తు దినాన వచ్చాడు, ఆయన వస్తాడు. అంతకుముందు ప్రభు చెప్పిన ఈ మాటలు, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి
లోకమును ఒప్పుకొన చేయును, ఆయన ఒప్పింపజేస్తాడు. నీవు పాపివని, తరువాత నీ స్వనీతిని గూర్చి అంటే నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని. ఇది నీ హృదయంలో, నీ జీవితంలో, నీ అంతరంగంలో జరిగే కార్యక్రమం. ఆయన ఒప్పింపజేస్తాడు. ఏమని ఒప్పింపజేస్తాడు? నువ్వు పాపిని ఒప్పింపజేస్తాడు, ఒప్పుకొన చేస్తాడు. అంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని మాటలు ఒక వ్యక్తి గ్రహిస్తున్నప్పుడు వారి జీవితంలో, వారి హృదయంలో పనిచేసేవాడు ఎవరోనంటే పరిశుద్ధాత్మ దేవుడు. పాపిని ఒప్పింపజేస్తాడు. నీతిని గురించి అని అంటే స్వనీతి కాదు, నీ నీతిని రక్షింపలేదు, నీ యొక్క స్వనీతి క్రియలు మురికిగుడ్డ లాంటివి. దేవుని నీతి కావాలి. దేవుని నీతిని ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. కనుక నీతిని గురించి, తీర్పుని గురించి, ఒకవేళ నీవు దేవుని నమ్మకపోతే తీర్పు ఉంటుంది. అంటే రక్షించబడకపోతే, నీ పాపంలో నువ్వే చనిపోతే నరకంలోనికి వెళతావు. నీ నీతిని రక్షించదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో ఒప్పింపజేసే కార్యక్రమము, అది తిరిగి జన్మింపజేసే కార్యక్రమము. వాక్యం వినుట ద్వారా నీటి మూలముగా అని అంటే నీరు అంటే ఇక్కడ బాప్తిసం కాదు, దేవుని వాక్యం అనే నీరు. ఎందుకనంటే ఆ వాక్యము ఒక వ్యక్తి వినాలి. ఆ వాక్యమే అతని పాపమును గురించి ఒప్పింపజేస్తుంది, నీతిని గురించి ఒప్పింపజేస్తుంది. అలాగే తీర్పుని గురించి, నువ్వు తీర్పులోనికి వెళ్తావు అని అంటే నరకంలోనికి వెళ్తావు. నీ పాపాలను ఒప్పుకొనకపోతే, ఆయన సొంత రక్షణను అంగీకరించకపోతే, నీ స్వనీతి మీద ఆధారపడితే, దేవుని నీతిని నువ్వు కాదనుకుంటే, అది ఉచితంగా వచ్చి ఆ నీతిని నీవు అంగీకరించకపోతే నీ పరిస్థితి ఏమిటనంటే నరకమే. గనుక ఒకడు క్రొత్తగా జన్మించడం అనేది అంతరంగములో జరిగే కార్యక్రమము. తిరిగి జన్మింప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఈ వచనాల్లో బాప్తిస్మను గురించిన అసలు మాటలే మనకు కనబడవు. ఎందుకనంటే బాప్తిస్మ వలన ఒక వ్యక్తి రక్షించబడదు. దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా, వీట ద్వారా, తను పాపినని గుర్తించుట ద్వారా, ఒప్పుకొనుట ద్వారా, పశ్చాత్తాపడుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు. అదే క్రొత్తగా జన్మించటము, అదే తిరిగి జన్మించటము. మతంలోకి రావటం కాదు, దేవుని మార్గములోనికి, దేవుని యొక్క సత్యములోనికి, పరలోక రాజ్యములోనికి అర్హత పొందటం, తిరిగి జన్మింపజేయుట. దాని ద్వారా ఒక వ్యక్తి రక్షించబడి పరలోకానికి వెళతాడు. కానీ బాప్తిస్మం వలన పరలోకంలోనికి వెళ్ళడు. నువ్వు మారకుండా బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యంలోకి ఎలాగ వెళతావు? ఒక వ్యక్తి పశ్చాత్తాపడటం, మారు మనసు పొందటము, ఇవన్నీ తన పాపిని ఒప్పుకొని తీర్మానం చేసుకొని పాపాలను విడిచిపెట్టడం, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో జరిగించిన కార్యక్రమాన్ని బట్టే ఇవి జరుగుతాయి. అందువలన తిరిగి జన్మింప చేసే వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడే. కనుక బాప్తిస్మము వ్యక్తిని రక్షించదు, తర్వాత బాప్తిస్మం పొందుతాడు. అది ఆజ్ఞ కనుక, అది విధేయత కనుక ఆయన రక్షించబడిన వ్యక్తి ఎవరైనా సరే బాప్తిస్మం పొందుతాడు. కనుక రక్షణ కార్యక్రమంలో మొదటిగా పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే తిరిగి జన్మింపజేస్తాడు, రక్షించబడేటప్పుడు జరిగే కార్యక్రమము. తరువాత రెండవ సంగతి ఏమిటనంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము జరుగుతుందన్నమాట. నువ్వు రక్షించబడినప్పుడే, తిరిగి జన్మించబడినప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమాన్ని కూడా జరిగిస్తాడు. ఎట్ ద సేమ్ టైం రక్షించబడినప్పుడే, ఎట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వేషన్, నువ్వు రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కూడా నువ్వు పొందినట్లే. చూడండి, బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము చూడండి 11వ వచనం. ఎలాగనగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి అంటే యూదులు,
గ్రీజెసెస్తులు, దాసులు, స్వతంత్రులు ఎవరైనా వారందరూ క్రీస్తుని నమ్ముకున్నట్లయితే వారందరూ ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే వారు బాప్తిస్మము పొందితిరి. వాళ్ళు బాప్తిస్మము పొందారు. దానినే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అందరంటే అన్యులైనా లేక యూదులైనా వేరే జనాంగములు ఎవరైనా క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తే, అనగా మారు మనసు పొందితే, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారైతే వారు క్రీస్తు శరీరములోనికి అనగా సంఘములోనికి వారు చేర్చబడతారు అని దాని భావము. ఇక భేదము లేదు. ఇక యూదుడని లేక గ్రీసు దేశస్థుడని, స్వతంత్రుడని లేక దాసుడని, ఇక ఆ భేదమే ఉండదు. అందరూ ఏక ఆత్మలో అనగా ఒకే సంఘములో ఒకే శరీరములోనికి వారు చేర్చబడుతున్నారు కనుక అందరూ సమానులే. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏదో నువ్వు అనుభవించేది కాదు, అక్కడ జరిగిన ఆ నిజం వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవటము జరిగినది అది. గనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మములో అందరూ క్రీస్తులోకి ఏ భేదము లేకుండా అందరూ చేర్చబడుతున్నారు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నువ్వు రక్షించబడినప్పుడే దాన్ని నీవు పొందుతావు. దానికోసం మరి ప్రత్యేకంగా నీవు కనిపెట్ట అవసరత లేదు. ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది which places us in union with Jesus Christ, into Christ and into his death that we have been saved. It is the permanent identification. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే permanent identification that distinguishes Christianity from religion. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అది ఒక ప్రత్యేకముగా అంటే ఏదో నువ్వు అనుభవించేది కాదు, కానీ అది ఒక గుర్తింపు. క్రిస్టియానిటీ మతము కాదు. క్రిస్టియానిటీ అనేది వే ఆఫ్ లైఫ్, ద వే టు హెవెన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఇది జరుగుతుంది. ఇట్ ఫార్మ్స్ ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క కుటుంబంలోనికి నీవు సభ్యుడిగా చేర్చబడతావు. అందరూ ఎవరు నమ్ముకున్నారు, ఎవరు రక్షించబడేవారు అందరూ ఏ భేదము లేకుండా కుల, మత లేక నీ సాంప్రదాయ, నీ ఆచార, లేక నీ దేశ, లేక యూదులు లేక గ్రీకులు లేక దాసులు లేక స్వతంత్రులు అనే ఏ భేదము లేకుండా అందరూ దేవుని కుటుంబంలోనికి వస్తారన్నమాట. కనుక ఇది ఫస్ట్ ఎక్కడ జరిగిందనంటే పెంతెకోస్తు దినమున. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ చూస్తాం. ఎందుకనంటే అందరూ అక్కడ 3000 మంది బాప్తిస్మం పొందుతారు. ఆల్రెడీ అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు అంటే అపోస్తులు, స్త్రీలు, మరి ఆయన అనుసరించిన వారు లేక మరి ఇంకా ఇంచుమించు అని వ్రాయబడింది. సుమారు 120 మంది పైగా ఉన్న మేడగదిలో ఉన్నవారు, తర్వాత మరి ఆ రోజు బాప్తిస్మం పొందినవారు, వీరందరూ వారు బాప్తిస్మం పొందారు. కానీ అయితే వీళ్ళందరూ అనగా క్రైస్తవ సంఘంలోనికి వచ్చారు. అక్కడే పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగిపోయింది. అది AD 30లో జరిగింది. తర్వాత అపోస్తుల కార్యగ్రంథము 1:5లో మనం చదువుతాము. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదని. నేను కొద్ది దినములలో అనంటే పెంతెకోస్తు దినాన ఆయన ఆరోహణమైపోయిన తర్వాత 10 దినములకు వారు పరిశుద్ధాత్మ రాకను వారు అనుభవించారు. తర్వాత అక్కడే పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా జరిగిపోయినది. అదే ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదని నేను. అంటే అందరూ సంఘముగా ఏర్పాటు చేయబడటం, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. తర్వాత పేతురు మాట్లాడుతున్నప్పుడు 11వ అధ్యాయము 15 నుంచి 17వ వచనంలో కొర్నేలి ఇంటిలో పేతురు ప్రసంగిస్తున్నప్పుడు కొర్నేలి ఆ ఇంటి సభ్యులందరూ క్రీస్తుని అంగీకరించారు. అంటే సువార్తను ఆయన ప్రకటించినప్పుడు వారందరూ రక్షణ అనుభవంలోనికి వచ్చారు. అంటే అన్యులైన వారు, రోమిలైన వారు,
యూదులైన వారు వీరు అందరూ ఏకముగా ఒకే శరీరములోనికి, సంఘములోనికి వారు సభ్యులుగా చేర్చబడినారు. అంటే వారు అక్కడ రక్షించబడ్డారు. ఆ సువార్త విని, క్రీస్తు రక్షణ మార్గాన్ని వాళ్ళు విని, పేతురు ప్రసంగమును వారు విని, ఆయన ఏ విధముగా సిలువేయబడ్డాడు, ఎవరి కొరకు, ఆయన పునరుద్ధానుడయ్యారు, తర్వాత ఆయనలో ఉన్న రక్షణ కార్యము ఇలాగ జరిగిందని ఈ సంగతులను చెప్పినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందారు. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కూడా వాళ్ళు అక్కడ పొందారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం అని అంటే అందరూ చేర్చబడటము. కొన్నేళ్ళు ఇంటిలో అన్యులైన వారు క్రైస్తవులు అయిపోయారు, క్రీస్తు నమ్మారు కదా. అలాగే యూదులైన వారి మతాచారాలను విడిచిపెట్టి, వారు కూడా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మరి వారు కూడా క్రైస్తవులు అయ్యారు. ఆ రీతిగా అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగినది. తర్వాత మూడవ విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ కార్యములో మొదటిగా తిరిగి జన్మింపజేస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము దాన్ని మనం పొందుతాము. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. అంటే ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంటే రక్షణలో ఆయన మనం పొందుతాం. విశ్వాసం ద్వారా, వినుట వలన విశ్వాసం వలన మనము పరిశుద్ధాత్మను మనం పొందుతాము. ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, గలతీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనములో, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ కీల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. వాక్యాన్ని బట్టి మనము గ్రహిస్తే ఏమి రాయబడిందనంటే, పరిశుద్ధాత్మను ఏ విధంగా మనం పొందామునంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మనము ఆత్మను పొందలేదు, కానీ విశ్వాసముతో వినుట వలన పరిశుద్ధాత్మను పొందామని ఆయన అక్కడ చెప్పుచూ ఉన్నాడు. 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూడండి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కుమారుని ఆత్మను కూడా ఆయన మన హృదయంలోనికి పంపినట్లుగా మన వచనములో మనం చూడగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. పౌలు కొరింథీయులకు రాస్తూ అక్కడ గలిబిలిగా ఉందన్నమాట సంఘములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, నివసిస్తాడు. హీస్ రెసిడెన్స్ ఇన్ ద బాడీ, మనలో ఆయన నివసిస్తాడు. అది ఎప్పుడు? రక్షించబడినప్పుడు, తిరిగి జన్మింపబడినప్పుడు పరిశుద్ధాత్మను అప్పుడే మనం పొందుతాము. ఆయన మనలో ఉంటాడు. హిజ్ ఇండ్వెల్లింగ్ ప్రెసెన్స్, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. అవర్ పర్మనెంట్ పొజిషన్ అంటారు. ఇక పూర్తిగా ఆయన మనము రక్షణలో పొందుతాము. రక్షణలో ఆయన మనలో ఉంటాడు, నివసిస్తాడు. ఆయన లేకపోతే అసలు రక్షణే లేదు. చూడండి, కొంతమంది ఏమంటారు అంటే ఇలా ప్రశ్నిస్తారు, ఓకే రక్షించబడ్డావా? బాగుంది. మరి బాప్తిసం పొందావా? బాగుంది. రక్షించబడ్డావు కానీ బాప్తిసం పొందావు కానీ ఆత్మను పొందాలంటాడు. మళ్ళీ ఇదేంటి? ఆత్మను పొందటం అంటే ఏంటి, రక్షించబడటం అంటే ఏంటి? రెండు ఒకటి కాదా? ఈ రెండు వేరు వేరా? అట్లా అడిగే వాళ్ళు అసలు వాళ్ళు రక్షించబడలేదు. రక్షణ కార్యం ఏంటో వాళ్ళకి తెలియలేదు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో వాళ్ళకి తెలియలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలో నీలో నివసిస్తాడు. వాళ్ళు అలా ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు రక్షించబడలేదు, వాళ్ళు రక్షణ అనుభవంలోకి రాలేదు. అదేదో ఒక పూనకంలాగా, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ పొందటం అనేది అది ఒక ఇమోషనల్గా భావోద్రేకాలతో కూడిన విధముగా ఆయన నీలో నివసిస్తాడు, నీలో ఆయన కార్యం చేస్తాడు, పర్మనెంట్గా నీలో ఉంటాడు. పర్మనెంట్ పొజిషన్ అనే సంగతిని వాళ్ళు గ్రహించలేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అని ఇక్కడ లేఖనము ఘోషిస్తున్నది. అనంటే మనము ఈ సత్యాన్ని గ్రహించాలి. అనగా
రక్షణలోనే రక్షించబడినప్పుడే మనము పరిశుద్ధాత్మను మనం పొందుతాము. రక్షించబడటం వేరు, పరిశుద్ధాత్మను పొందటం వేరు కాదు. అలాగా నువ్వు ఆలోచన చేస్తే, అలాగ అనుకుంటే నువ్వు రక్షించబడలేదు. మా రక్షణ ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్ముడు లేకపోతే నీకు రక్షణ కలగదు. రక్షణ పొందేవు బాగానే ఉంది, బాప్తిస్మం పొందేవు ఓకే, ఆత్మను పొందావు అంటాడు. ఆత్మను పొందటం అంటే ఏంటి? రక్షించబడినప్పుడే నువ్వు ఆత్మను పొందుతావు. ఇది ఒక ఫాల్స్ టీచింగ్ అండి. ఇట్లాగా చెప్పటం అనేది ఫాల్స్ టీచర్ చేసే పని. దయచేసి ఫాల్స్ టీచింగ్ నుండి మీరు బయటికి రండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. తర్వాత 4వది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ముద్ర, అంటే సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. సీలింగ్ చూడండి, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. సత్యవాక్యం అంటే ఏమిటనంటే మీ రక్షణ సువార్త, అది ముఖ్యం అన్నమాట. సత్యవాక్యం అంటే ఏ పుస్తకంలోనే తీసి నువ్వు సత్యవాక్యాన్ని బోధించవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో మీ రక్షణ సువార్తను విని మనం విన్నాం. ఫస్ట్ రక్షణ సువార్తను అంటే యేసు ప్రభువారి గురించి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, వినుట వలన విశ్వాసం కదా, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎప్పుడది? రక్షించబడినప్పుడే. వాగ్దానం చేయడం ఆత్మచేత ముద్రించబడితిరి. ఈ ముద్ర అనేది తర్వాత జరిగింది కాదు, అప్పుడే. ఎప్పుడు? మీరు సత్యవాక్యమును విని అనగా మీ రక్షణ సువార్తను విని. రక్షణ వాక్యమును విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. సత్యవాక్యం విన్నప్పుడు క్రీస్తునందు, అది కూడా క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించినప్పుడు, మనం విన్నప్పుడు మనం విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని వ్రాయబడినది. కనుక మనము ముద్రించబడ్డాము అని అంటే వీఆర్ సీల్డ్, సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 10వ వచనములో మనం చదువుతాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర. ముద్ర అంటే మార్క్ అనమాట. హిజ్ మార్క్ ఆఫ్ ఓనర్షిప్. అంటే నీవు దేవునికి సంబంధించిన వాడవు. నీ ఓనరు, నీ యజమాని క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. హిజ్ మార్క్ ఆఫ్ ఓనర్షిప్. బయట మనం ముద్ర వేసినప్పుడు చూసారా, దస్తావేజులు రాసినప్పుడు చివర సీల్ వేస్తారు. చాలా చోట ఏదైనా రిసీట్ తీసుకుంటే వాళ్ళు సీల్ వేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఓనర్షిప్ అన్నమాట. ఓనర్షిప్ అని అంటే దేవుడు నీకు ఓనరు. అంటే యు ఆర్ సీల్డ్ ఫర్ హెవెన్లీ ప్లేసెస్. నీవు పరలోక సంబంధివి అని తెలియజేయటానికి నీకు ముద్ర వేయబడినది. ఆ సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ సేవ్డ్ ఫర్ ఎవర్. నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి ముద్ర వేసేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ముద్ర ఎప్పుడో జరగదు, అప్పుడే నువ్వు పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తపడి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి తీర్మానం చేసుకుని దేవుని కొరకు నీవు జీవించుటకు, నువ్వు తిరిగి జీవించిన అనుభవంలో నీకు వస్తే, పరిశుద్ధతను నువ్వు పొందినప్పుడు అప్పుడే నీకు ముద్ర వేయబడింది. ద సీల్ డిక్లేర్స్ అవర్ పొజిషనల్ సాంక్టిఫికేషన్. అంటే నీవు పరిశుద్ధుడుగా, నీతివంతుడుగా నీవు తీర్చబడినావు. ఆ పొజిషనల్ సాంక్టిఫికేషన్ అంటే నీవు పరిశుద్ధపరచబడినావు. ఎట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వేషన్. రక్షించబడినప్పుడే నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధుడుగా నువ్వు చేయబడ్డావు, నీవు ముద్రించబడ్డావు. యు ఆర్ సీల్డ్. ఇంకా ఊగిసలాట లేదండి. ఇక రక్షించబడినట్లు, లేకపోతే లేనట్టు, అంతే. పరిశుద్ధాత్ముడు చేసే పని నీకు ముద్ర వేస్తాడు. అక్కడ బాప్తిసం కాదు, ముద్ర, సీలింగ్. పరిశుద్ధాత్ముడే ముద్ర వేస్తున్నాడు. నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడిపోతావు, అది ముద్ర కాదు. మనకి ముద్ర ఆయన వేసిన ముద్ర, మార్క్ అండ్ పర్మనెంట్ యూనియన్ విత్ క్రైస్ట్. ఆ సీల్ ఎలాంటిది అని అంటే ద పర్మనెంట్ యూనియన్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారితో నీకు సంబంధం పర్మనెంట్గా ఏర్పడిపోయింది. దానికి నీకు ముద్ర వేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆయన చేసే పని. రక్షణలో ఆయన చేసే పని చూడండి, సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సీలింగ్ ఈజ్ ఏ డౌన్ పేమెంట్ అని కూడా అర్థం ఉన్నది, అంటే గ్యారంటీ అని. తర్వాత వచ్చిన మనం చదువుతాం. సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే అది రక్షణలో ఈ 4వ కార్యం. అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. అది 5వది ఏంటంటే ఎఫ్ఎస్సీలోనే 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన
సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ అనగా ఈ పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. 5వ పని ఏమిటంటే ఈ ఆత్మ మన స్వాస్థ్యమునంటే పరలోకం. ఇక్కడ భూమి మీద ఉన్న స్వాస్థ్యాలు, ఇక్కడ భూమి మీద ఆస్తులు కదండి. పరలోకం మన స్వాస్థ్యము. అంటే పరలోకాన్ని నువ్వు పొందబోతున్నావు. పరలోకమునకు స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రక్షణలో ఇదొక కార్యము జరుగుతున్నది. గమనించండి. ముద్రించబడ్డా, ఓకే. 13వ వచనం, యువర్ సీల్, చాలా స్ట్రాంగ్ వర్డ్. యూనియన్ విత్ పర్మనెంట్ యూనియన్ విత్ క్రైస్ట్, పొజిషనల్ శాంటిఫికేషన్ అని మనం తెలుసుకున్నాం. 14వ వచనంలో ఏమిటంటే ఈ పరిశుద్ధాత్మ, మనం పొందిన ఆత్మ ఇంకో కార్యక్రమం ఏంటంటే మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎవరో ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఉన్నాడు. అంటే సంచకరువు అంటే ఏంటనంటే మనం ఇంగ్లీష్లోకి వెళితే కొద్దిగా మనకు చక్కగా అర్థం కాగలదు. అక్కడ ఏం రాయబడిందని అంటే గ్యారంటీ అని. ఇంకొక వర్షన్లో అడ్వాన్స్ ఆర్ డౌన్ పేమెంట్ అని రాయబడినది. అంటే ఇది అర్థం ఏంటనంటే గ్యారంటీ ఏంటనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గ్యారంటీ ఇస్తున్నాడు. ఏమిటంటే దేనికి గ్యారంటీ అంటే నువ్వు పొందబోయే స్వాస్థ్యం అంటే పరలోకమునకు నువ్వు వెళ్ళబోతున్నావు. భూమి మీద నీకు ముందుగానే ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. అడ్వాన్స్గా ఆయన చెప్తూ ఉన్నాడు, గ్యారంటీ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంచకరువుగా ఉన్నాడు అనంటే నీకు గ్యారంటీ ఆయన అనంటే నీకు సీల్ వేశాడు, ముద్ర వేశాడు. దట్ ఈస్ ఆల్సో గ్యారంటీ. దిస్ అనదర్ గ్యారంటీ. సంచకరువుగా ఉన్నాడు అనంటే నీకు ఆయన డౌన్ పేమెంట్గా ఉన్నాడు అనంటే నువ్వు పొందబోయే స్వాస్థ్యమునకు ఆయన ముందుగానే నీకు అడ్వాన్స్గా నీకు ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుతావు అనడానికి ముందుగానే ఆయన నీకు అడ్వాన్స్గా చెప్పుచున్నాడు. గ్యారంటీ మన భాషలో చెప్పుకోవాలంటే నీవు ఒక వస్తువును కొనటానికి ఒక షాపుకి వెళ్ళినప్పుడు, ఆ షాపుకి వెళ్ళినప్పుడు నీకు వస్తువు నచ్చింది. బహుశా నీకు ఫ్రిడ్జ్ నచ్చిందో, లేకపోతే ఏదో ఒక వస్తువు నచ్చింది. ఒక ఎల్ఈడి టీవీ నచ్చిందో, లేకపోతే ఏదో హోమ్ థియేటర్, ఏదో ఎనీథింగ్ యూ లైక్ టు బై ఫ్రమ్ ద షాప్. కానీ నీ దగ్గర చాలా తక్కువ డబ్బు ఉన్నది. కానీ వస్తువును కొనాలనుకుంటున్నావు. బహుశా ఫ్రిడ్జ్ని కొనాలనుకుంటున్నావు. అయితే మొత్తం నువ్వు పే చేస్తే కానీ ఆ షాప్ నుంచి ఆ వస్తువును తీసుకుని పోలేవు. గనుక నువ్వేం చేస్తావు? నీ దగ్గర కొంత డబ్బు ఉన్నది. అది ఒక 25,000 రూపాయలు అయితే దగ్గర ఉన్నది 3,000-4,000 రూపాయలే ఉన్నాయి. ఆ 3,000-4,000 రూపాయలు షాప్ ఓనర్కి ఇచ్చి, అయ్యా ఇది నా అడ్వాన్సు, ఇదిగో ఇది నా వస్తువు, మళ్ళీ రేపు వచ్చి నేను, లేకపోతే ఇంకా ఈ సాయంత్రానికో ఈ మధ్యాహ్నానికో వచ్చి నీ డబ్బు నేను పే చేస్తాను అని ముందు అడ్వాన్స్గా ఇచ్చేసి ఆ వస్తువు నీదనిపించుకుంటావు. అది నీ సొంతం. ఇంక అది అట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఒక సంచకరువుగా గ్యారంటీగా నీకు ఇస్తున్నాడు అనే సంగతిని నేను తెలియజేయాలనుకుంటున్నాను. నేను చెప్పబోయే విషయం అదే. మీకు నేను తెలియజేయవలసుకున్న విషయం ఇదే. ఏమిటంటే ఆయన మనం పొందబోయే పరలోక ఆ స్వాస్థ్యానికి ఆయన మనకు ముందుగానే గ్యారంటీ ఇస్తున్నాడు, అష్యూరెన్స్ గ్యారంటీ ఇస్తున్నాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే పని, అది ఆయన చేస్తున్న పని. అది మీరు గమనించే సంచకరువు. సంచకరువు అంటే ఎవరో ఒక బోధకుడు ఎలాగ బోధిస్తున్నాడు. సంచకరువు, సంచి అంటే మన సంచి, బ్యాగ్. కరువు అంటే చందా పట్టేటప్పుడు ఈ సంచిలో డబ్బులు ఎవరు వేయట్లేదట. సంచి కరువు అంటే డబ్బులు వేయకపోవటం అండి, అందుకనే సంచి కరువు వచ్చింది అన్నాడు. అది మన బోధకులు ఎలా చెప్తున్నారో చూడండి. అది కాదు సంచి కరువు అంటే సంచిలో డబ్బులు లేకపోతే సంచి కరువు వచ్చిందట. అది కాదు విషయం. అక్కడ గ్యారంటీ, స్వాస్థ్యమని గ్యారంటీగా ఆయన ఇస్తున్నాడనే సంగతిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 6వది ఏమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. సో ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం ఎప్పుడు పొందుతాము? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము తర్వాత 27వ వచనం కూడా మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ
యోహాను రాస్తూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఇక్కడ ఏమి రాస్తున్నాడు? అయితే మీరు అంటే విశ్వాసులు, రక్షించబడిన వారు పరిశుద్ధుని వలన అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఎప్పుడు మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారు అంటే రక్షించబడినప్పుడే మీరు ప్రత్యేకించబడతారు. మీరు రక్షించబడినప్పుడే మీకు గ్రహింపులోనికి వస్తుంది. ఏంటనంటే మీరు సమస్తమును ఎరుగుదురు. చూడండి అక్కడ 20వ వచనములో సమస్తమును ఎరుగుదురు. మీకు తెలుసు రక్షించబడినప్పుడు ఏది పాపము ఏది నీతి అనేది మీరు సమస్తమును ఎరుగుదురు. ఎప్పుడు అంటే మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అప్పుడే అభిషేకించబడటం జరుగుతుంది. పరిశుద్ధ అభిషేకం అంటే పాత నిబంధన కాలంలో ప్రత్యేకమైన పని కొరకు అభిషేకించేవారు. మనకు తెలుసు, యాజకులు లేక ప్రవక్తలు రాజులను అభిషేకించేవారు. ఒక ప్రత్యేకమైన పని కొరకు అభిషేకం జరిగేది. కానీ ఇక్కడ యోహాను ఏం బోధిస్తున్నాడు అంటే అభిషేకం అంటే ఒక ప్రత్యేకించబడిన విధానం. అంటే నువ్వు లోకములో నుండి ప్రత్యేకించబడినావు. ఈ లోకమని పాపము నుండి ఒకప్పుడు లోకములో నీవు ఉన్నావు. ఈ పాపపు జీవితంలో, ఈ పాప బ్రతుకులో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎరుగుదు, సమస్తం ఎరుగుదు. ఏంటి లోకం అంటే ఏంటో? ఇది శరీరాశ, నేత్రాశ, జీవడము నీకు తెలుసు, సమస్తము నీకు తెలుసు. అది ఎప్పుడు తెలిసిందనంటే నువ్వు రక్షించబడినప్పుడు, ఆత్మను పొందినప్పుడు. మీలో ఉన్న ఆత్మ చూడండి 20వ వచనములో పరిశుద్ధిని వల్ల అభిషేకం పొందినవారు కనుక మీరు అభిషేకం పొందినవారు, పొందేశారు. పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఎప్పుడు రక్షించబడినప్పుడే మీరు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మీరు పొందారు. ఇది ప్రత్యేకమైన ఏదో పొందటం కాదు. నువ్వు పాత నిబంధన కాలంలో జరిగింది. ఇప్పుడు నువ్వు రక్షించబడినప్పుడే అది జరుగుతుంది. చూడండి 27వ వచనంలో ఏమి రాశాడో చూడండి. ఏం చెబుతున్నాడు 27? అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము, ఆయన వల్ల అంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. మీలో నిలుచుచున్నది అంటే మీలో ఉన్నది. అది ఉన్నవారు ఎవరోనంటే అభిషేకం నిలుస్తున్న పరిశుద్ధాత్మను వలనది కలిగినది. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు అభిషేకించబడినట్లే. ఇంకా వేరే కోసం ట్రై చేయటం కాదు. ఏదో నీ ఇష్టం వచ్చినట్లు ఏదో చేసుకుంటే ఏదో వచ్చేస్తా అనుకోవటం కాదు. ఆయన పొందాడండి అభిషేకం. ఏంటి పొందటం? ఏంటి? రక్షించబడటం, అభిషేకం పొందటం. అభిషేకించబడ్డాడండి అనేదో ప్రత్యేకమైనట్లు, వీళ్ళందరూ ఏదో రక్షించబడి వీళ్ళందరూ వేరైనట్లు ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూపించడం కాదు. ఇక్కడ మీలో నిలుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. మీకు తెలుసు ఏది పాపమో, ఏది నీతో, ఏది అక్రమో, ఏది మోసమో, ఏది అన్యాయమో. మీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నిలుచున్నాడు గనుక ఎవడను మీ బోధింపక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఇదన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారముగా ఆయన మీలో నిలుచుచున్నారు. కనుక మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందటం అన్నమాట. ఇది ప్రత్యేకం అనుకుంటున్నారా మీరు? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలో ఈ కార్యాన్ని కూడా చేస్తాడు. ఏ కార్యము? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా జరిగిపోతుంది. ఇక చివరిగా పరిశుద్ధాత్మ వరాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే రక్షించబడినప్పుడు ఎట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వేషన్ ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి కనీసం ఒక్క వరాన్ని రిసీవ్ చేసుకుంటాడండి రక్షించబడినప్పుడు. అంటే అది ఇచ్చేది కూడా ఆయనే, ఆ కార్యం కూడా ఆయనే చేస్తాడు. పరిశుద్ధాత్మ వరము అని అంటే ఏదో అనుకోకండి, ఏదో నాకు స్వస్థత వరం ఉండాలి, ఇంకేదో వరం ఉండాలి, అది కాదు. ఇక్కడ ఏంటి వరం అని అంటే నువ్వు రక్షించబడిన తర్వాత పరిచారం చేయవచ్చు, అది కూడా ఒక వరమే. హెచ్చరించవచ్చు, అది కూడా ఒక వరమే. ప్రభుత్వం చేయవచ్చు, అది కూడా ఒక వరమే. సువార్తను బోధించవచ్చు అంటే సువార్తను ప్రకటించవచ్చు, అది కూడా ఒక వరమే. సత్యవాక్యమును చక్కగా విభజించి దాన్ని బోధించడం కూడా ఒక వరమే. మరి ఇవన్నీ వరాలే. మరి ఈ వరాలు ఉపచారం చేయటం, పరిచారం, ఇవన్నీ కూడా వరాలే. కనీసం ఒకటైనా నీకు ఉంటుంది, అది నువ్వు గుర్తించడం లేదు. ఆ వరం ఇచ్చేది కూడా
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు రక్షించబడినప్పుడే. అయితే ఈ యొక్క అంశంలో అంటే పరిశుద్ధాత్మ దేవుని రక్షణ కార్యాలు అనేవి రక్షించబడినప్పుడే ఈ 7 కార్యాలు జరుగుతాయి. నువ్వు రక్షించబడినప్పుడు ఈ 7 కార్యాలు జరిగిపోతాయి. అట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వేషన్ యూ రిసీవ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ 7 థింగ్స్. బాప్తిసం కాదండి, దేవుని వాక్యం అలా బోధించిన తర్వాత నీవు ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నీవు మాదిరి చూపించుటకు, విధేయతను చూపించుటకు నీటి బాప్తిసం ద్వారా ఈ కార్యాలు ఏవీ జరగవండి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి. ఈ కార్యాలు జరిగినప్పుడే రక్షించబడతాడు. బాప్తిసం వలన రక్షించబడడు. పరిశుద్ధాత్మ దేవుడు 7 కార్యాలు చేస్తాడు రక్షణలో. ఇంకా ఆయన చేసే కార్యాలు ఉన్నాయి, నింపుదల, ఇంకా వాటిని విషయాలు మనం తర్వాత నేర్చుకొని పోతున్నాము. ఈ 7 కార్యాలు రక్షించబడినప్పుడే ఇవి జరుగుతాయి. ఒకసారి రిపీట్ చేస్తాను. మొదటిగా తిరిగి జన్మింప చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కూడా జరిగిస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు, మనలో నివసిస్తాడు. అప్పుడే నీవు రక్షించబడతావు. రక్షణ వేరు, పరిశుద్ధాత్మ పొందటం వేరు కాదు, 2 ఒకటే. పరిశుద్ధాత్ముడు లేకుండా రక్షణ జరగదు. ఒకలా భ్రమలో ఉంటే నువ్వు ఫాల్స్ టీచింగ్లో ఉన్నావు, బయటికి రా, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. 4వది పరిశుద్ధాత్మ ముద్ర, సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఓనర్షిప్. ఆయనకు నువ్వు చెందినవాడవు, నువ్వు ఆయన బిడ్డవు అనే దాన్ని ముద్ర వేయించాడు. తర్వాత సంచకరుగా ఉన్నాడు. 5వది ఎఫెసీ 1:14 అంటే గ్యారంటీస్. నువ్వు పొందబోయే స్వాస్థ్యం అంటే పరలోకాన్ని నువ్వు పొందబోతున్నావని ముందుగానే నీకు గ్యారంటీ ఇచ్చేవాడు అనే సంగతిని. తర్వాత 6వది పరిశుద్ధాత్మ అభిషేకం. 1వ యోహాను 2:20 2:27 మనం చదువుకున్నాం. ఏమిటనంటే అభిషేకము పొందినవారు అంటే సమస్తాన్ని ఎరుగుతారు. నీతి అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, అన్నీ కూడా వాళ్ళు గ్రహిస్తారు అనే సంగతిని. పరిశుద్ధాత్మ వాళ్ళలో నిలిచి ఉంటాడు, వాళ్ళు సమస్తాన్ని ఎరుగుతారు. ఇక ఎవరు చెప్పనక్కర్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి బోధిస్తాడు అనే సంగతిని మనము తెలుసుకున్నాం. తర్వాత చివరిగా 7వది ఆత్మీయ వరము. కనీసం అట్లీస్ట్ 1 వరము ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీకు 2 ఉండవచ్చు, 3 ఉండవచ్చు. అంటే ఉపచారం చేయటము, తర్వాత హెచ్చరించడము, తర్వాత పరిచర్య చేయటము, తర్వాత సువార్తను ప్రకటించడము, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించటము, ఇవన్నీ కూడా వరాలే. హెచ్చరించటం అది కూడా ఒక వరమే. ఒక వరమైన నీకు ఉంటుంది. ఒకవేళ 2, 3 కలిగి ఉండవచ్చును. గనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఈ కార్యాలు జరిగిస్తాడు. నీ రక్షణ కార్యక్రమంలో ఈ కార్యాలు జరిగిస్తాడు. గనుక ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఒకవేళ రక్షింపబడకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయము. ఈ సత్యాలను గ్రహించి రక్షణలోనికి వచ్చి దేవుని రాజ్యమునకు వారసులు కావాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ప్రభా, మరి పరిశుద్ధాత్మ దేవా, రక్షణలో చేసే కార్యక్రమాలని ఏమిటో మేము వివరించుకున్నాము తండ్రి నీ లేఖన భాగాల్లో నుంచి. అవును ప్రభా, మరి రక్షణలోనే నువ్వు చేసే కార్యాలు 7 కార్యక్రమాల గురించి మేము తెలుసుకున్నాము నాయన. రక్షణ పొందినప్పుడే వీటన్నిటిని మేము అనుభవిస్తాం, అనగా మేము పొందుతామని మీరు సెలవిచ్చారు తండ్రి. వేరువేరుగా పొందటం కాదు నాయన, ఆ రక్షించబడినప్పుడే అట్ ద పాయింట్ ఆఫ్ సాల్వేషన్, అట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వేషన్ వీ రిసీవ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ అపోజల్స్ అనేవారు ఈ లోకంలో ఉన్నారు నాయన. వారు రక్షణకు భిన్నముగా ప్రకటిస్తున్నారు. కనుక సత్యమును గ్రహించుకొని ప్రభా నీ రక్షణ మార్గంలోనికి అనేకులు మీరు నడిపించవలసిందని ఈ యొక్క ప్రార్థన మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.